ఎక్కడికి వెళ్ళాయని అడుగుతున్నాను. మీ ఊరిలో కాలువ తీయాలంటే ఎమ్మెల్యే చేయాలి, మరి సర్పంచ్ ఏం చేస్తాడు? మీ పంచాయతీకి వచ్చిన నిధులు ఏం చేస్తారు? మీ ఊళ్ళో లైట్ వెలిగించాలంటే కేంద్ర మంత్రి చేయాలంట, మరి మీ సర్పంచ్కి వచ్చిన నిధులు ఆయన సొంతానికి ఇచ్చామా అని అడుగుతున్నాను. మీరు నిలదీయాలి. మమ్మల్ని ప్రశ్నించడమే కాదు, మీ గ్రామంలో మీ సర్పంచ్ని ఎంపీటీసీల మీద నిలదీయాలి. పంచాయతీలకు డబ్బులు ఇస్తాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 3 సంవత్సరాలు పుష్టి 3 రూపాయలు కూడా మీ పంచాయతీకి ఇవ్వలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పార్టీ చూడలేదు, కులాన్ని చూడలేదు, మతాన్ని చూడలేదు, ప్రాంతాన్ని చూడలేదు, వర్గాన్ని చూడలేదు, వర్ణాన్ని చూడలేదు. అన్ని పంచాయతీలకి మేము నిధులు ఇచ్చాం. వైసీపీ పంచాయతీ అయినా నిధులు ఇచ్చాం. 37 లక్షల రూపాయలు ఇచ్చాం. మీ పంచాయతీ సర్పంచ్, మీ పాలక వర్గం ఏం చేశారో నిధులను అడుగుతున్నారు. ఇంకొక స్వార్థం కూడా నాకుంది. రోడ్డు వేయడానికి మీ గ్రామస్తులందరూ ఇంటర్మీడియట్ లో జాయిన్ అవ్వాలంటే పాలకొండ వెళ్తున్నారు, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వాలంటే పాలకొండ వెళ్తున్నారు, హై స్కూల్లో జాయిన్ అవ్వాలంటే పాలకొండ వెళ్తున్నారు. ఇక్కడున్న తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు గాని పాలకొండలో చదివిస్తే మీ బిడ్డల భవిష్యత్తుని మీ చేతులతో మీరే నాశనం చేసుకునే వాళ్ళు అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎందుకంటే పాలకొండ అంటే అది మన్యం జిల్లా. మీరు మన్యం జిల్లాలో చదివితే మీ బిడ్డలు ఈ శ్రీకాకుళం జిల్లాకి రేపు ఏ ఉద్యోగానికి కూడా అర్హత ఉండదు.